అబౌట్ హౌ టు లిస్ట్ ఏ బిజినెస్ ఆన్ గూగుల్. అంటే గూగుల్‌లో మనకు బిజినెస్‌ని ఎలా మనం లిస్ట్ చేయాలి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి. లైక్ వి హావ్ వి హావ్ లైక్ హియర్. ఐవ్ సెర్చ్డ్ ఇన్ గూగుల్ ఫర్ లైక్ బ్యూటీ పార్లర్స్ ఇన్ విజయవాడ అని నేను సెర్చ్ చేశాను కదా ఇక్కడ. సో, నేను ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ప్లేసెస్ ఏవైతే కనబడుతున్నాయి ఇక్కడ మనకి సమ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ కమింగ్ అప్ రైట్. సో, మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక స్మాల్ బిజినెస్‌ని వాళ్ళ యొక్క బిజినెస్‌ని గూగుల్‌లో లిస్ట్ చేయడానికి జనరల్‌గా మీరేంటంటే యూ గైస్ కెన్ యూజ్ దిస్. అంటే మీరు జనరల్‌గా ఏంటంటే గూగుల్ మై బిజినెస్ అనేది ఇది హెల్ప్ అవుతుందండి. సో, మీ క్లయింట్స్ ఎవరైనా అడిగినప్పుడు ఆబ్వియస్‌గా మీరు ఇదైతే చేయొచ్చు. లైక్ టుడే వి గోయింగ్ టు టాక్ అబౌట్ దీని గురించి మనం క్లియర్‌గా మాట్లాడదామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గూగుల్ మై బిజినెస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ లిస్టింగ్ అండి. అంటే ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి? సో, బెనిఫిట్స్ ఆఫ్ లిస్టింగ్ ఇన్ గూగుల్ మ్యాప్స్. ఓకే. సో, విచ్ గూగుల్ ప్లాట్‌ఫార్మ్ షుడ్ బిజినెస్ ఫోకస్ ఆన్ ఫర్ లోకల్ ఎస్‌ఈఓ. అంటే బేసిక్‌గా ఏందంటే దీన్ని మనం లోకల్ ఎస్‌ఈఓ కింద కూడా పిలుస్తాం. అంటే ఆల్రెడీ మనం ఎస్‌ఈఓ గురించి మాట్లాడుకున్నాం కదా! అంటే లైక్ వి వర్ టాకింగ్ అబౌట్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, టెక్నికల్ ఎస్‌ఈఓ ఇలా ఒక 3 ఆర్ 4 టాపిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. సో, అలాగే మనకి గూగుల్ మై బిజినెస్ కూడా ఏంటంటే వి విల్ కాల్ ఇట్ యాస్ ఎ లోకల్ ఎస్‌ఈఓ. దీన్ని లోకల్ ఎస్‌ఈఓ కింద కూడా మనం కాల్ చేయొచ్చు. సో, బేసిక్‌గా మనం గూగుల్ లిస్టింగ్‌లో ఎందుకు చేస్తామంటే లైక్ ఇట్ ఎన్హాన్స్ యువర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ అండ్ మేనేజ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. అంటే బేసిక్‌గా మీ యొక్క బిజినెస్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేను బ్యూటీ పార్లర్స్ ఇన్ విజయవాడ అంటే ఐ కెన్ సీ ఇవాగా బ్యూటీ క్లినిక్ అని కనబడుతుంది. సో, లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ బ్యూటీ క్లినిక్. సో, హియర్ యూ గైస్ కెన్ సీ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వర్క్ ఫర్ ఎ బ్యూటీ క్లినిక్ ఆర్ ఇఫ్ యూ వర్క్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యూటీ పార్లర్స్ ఆర్ సంథింగ్. సో, ఖచ్చితంగా ఏంటంటే ఆ క్లయింట్ మనకి ఇలా ఇప్పుడు మీరే ఉన్నారు. లోకల్‌గా మీరు ఏదైనా ఒక బిజినెస్ గురించి సెర్చ్ చేసేటప్పుడు సో, ఆ బిజినెస్ అనేది మనకి కనబడిందంటే ఇమ్మీడియేట్‌గా మీరు యాక్షన్ అయితే తీసుకుంటారు కదా! ఎందుకంటే లోకల్‌గా మీకు ఇది రెలెవెంట్‌గా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియేట్ యాక్షన్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, దాంట్లో భాగంగా మనం ఏంటంటే ఈ యొక్క గూగుల్ మై బిజినెస్ అనేది మనం క్లయింట్స్‌కి ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ దాంతో పాటు ఏంటంటే ఇంప్రూవ్ విజిబిలిటీ అండ్ అట్రాక్ట్ లోకల్ కస్టమర్స్. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా! అది మన విజిబిలిటీని పెంచుతది. అండ్ దాంతో పాటు లోకల్ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో, యాక్చువల్లీ వాట్ ఈస్ గూగుల్ మై బిజినెస్? అంటే గూగుల్ మై బిజినెస్ ఏంటి అంటే బేసిక్‌గా ఇదొక ఫ్రీ టూల్ అండి. సో, హియర్ యూ గైస్ కెన్ సీ దిస్ ఇమేజ్ రైట్. ఇట్స్ ఎ ఫ్రీ టూల్ కంప్లీట్‌లీ. సో, వి నో నీడ్ టు పే సింగిల్ రూపీ టు గూగుల్. సో, మనం గూగుల్‌కి ఒక రూపాయి కూడా పే చేయకుండా మన బిజినెస్‌ని గూగుల్‌లో ర్యాంకింగ్ అంటే మనం గూగుల్ నుంచి లీడ్స్ అయితే తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకొచ్చేసరికి సెర్చ్ అండ్ మ్యాప్స్. అంటే దిస్ టూల్ మేక్స్ ద బిజినెస్ అపియర్ ఇన్ గూగుల్ సెర్చ్ అండ్ గూగుల్ మ్యాప్స్. సో, దిస్ ఇంక్రీజ్ విజిబిలిటీ. అంటే ఇప్పుడే మనం ఏం చేసాం గూగుల్‌లోకెళ్ళి బ్యూటీ పార్లర్స్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేస్తే సో, మనకి ఇక్కడ ఈ లిస్టింగ్ అయితే కనపడింది కదా! ఇదంతా కూడా మనం గూగుల్ సెర్చ్ నుంచి కూడా మనకి ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి మ్యాప్స్‌లోకి వెళ్ళినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాప్ ఉందనుకోండి. ఈవెన్ మ్యాప్‌లోకెళ్ళి కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ యూజింగ్ గూగుల్ మ్యాప్స్ ఈవెన్ పీపుల్ ఆర్ సెర్చింగ్ ఆన్ గూగుల్ మ్యాప్స్ యాస్ వెల్. నేను బ్యూటీ పార్లర్ ఇన్ విజయవాడ అని నేను సెర్చ్ చేశానండి. నేను సెర్చ్ చేస్తే ఇక్కడ గూగుల్ మ్యాప్స్‌లో కూడా కొన్ని రిజల్ట్స్ కనబడుతున్నాయి కదా! ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గూగుల్ లిస్టింగ్. అంటే వీళ్ళందరూ కూడా గూగుల్ లిస్టింగ్ అయితే చేశారు. గూగుల్ మ్యాప్ లిస్టింగ్ అయితే చేశారు. అందుకే ఈ బిజినెసెస్ అయితే కనబడుతున్నాయి మనకిక్కడ. సో, వాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్? బేసిక్‌గా మనకేంటంటే ఫ్రీ టూల్ అని మాట్లాడుకున్నాం. అలాగే గూగుల్ సెర్చ్ అండ్ గూగుల్ మ్యాప్స్ గురించి ఇప్పుడే డిస్కస్ చేసాం కదా! ఇట్ అలౌస్ బిజినెస్ టు యాడ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో, దీస్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ నేమ్స్, అవర్స్, లొకేషన్, ఫోటోస్ అండ్ రివ్యూస్. అండ్ హియర్ యూ గైస్ కెన్ సీ రైట్. ఇప్పుడు మనకి ఈ బిజినెస్ మనం ఓపెన్ చేసామనుకోండి. ఈ బిజినెస్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరేం చూడొచ్చు? యూ గైస్ కెన్ ద రివ్యూస్. మీరు రివ్యూస్ చూడొచ్చు. సో, ఓవర్‌వ్యూలోకి వెళ్ళి మనం అబౌట్ ఇన్ఫర్మేషన్ చదవచ్చు మనకి. అలాగే డైరెక్షన్స్ గానీ, నియర్ బై అని, సెండ్ టు ఫోన్ అండ్ షేర్ అని ఇలా మొబైల్ నంబర్ కానీ, సో, ఇక్కడ వెబ్‌సైట్ అది మిస్ అవుతుంది వీళ్ళది. సో, ఆ వెబ్‌సైట్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ద ఫోన్ నంబర్ నీడ్ టు బి యాడెడ్. ఫోన్ నంబర్ కూడా యాడ్ అయ్యింది కదా! సో, జనరల్‌గా మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు గూగుల్ లిస్టింగ్ చేయడం వల్ల మనకి నేమ్ కానీ, అవర్స్ కానీ, లొకేషన్ కానీ, ఫోటోస్ కానీ, రివ్యూస్ కానీ ప్రతీదీ కూడా మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక బిజినెస్‌కి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల లోకల్‌గా ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల సో, దీస్ పీపుల్ కెన్ టేక్ ఇమ్మీడియేట్ యాక్షన్. అంటే ఈ పీపుల్ అనేది ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి. సో, వై గూగుల్ మై బిజినెస్ మ్యాటర్స్ అంటే బేసిక్‌గా ఎందుకు గూగుల్ మై బిజినెస్ అనేది ఎందుకు మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సో, ఓవరాల్ 97% ఆఫ్ పీపుల్ ఇక్కడ మీరు చూడండి. ఓవరాల్ 97% ఆఫ్ పీపుల్ లెర్న్ మోర్ అబౌట్ ఎ లోకల్ కంపెనీ ఆన్‌లైన్. అంటే ఎవరైతే ఇప్పుడు మీరు ఒకటే గమనించండి ఒక బిజినెస్ గురించి ఇప్పుడు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ మై బిజినెస్ ఈస్ లొకేటెడ్ ఇన్ విజయవాడ ఆర్ మేబీ
మేబీ నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కావాలండి విజయవాడలో. లేదంటే నాకొక నాకొక బ్యూటీ పార్లరే కావాలి. లేదా నాకొక ఫినాన్షియల్ కన్సల్టెంటే కావాలి. లేదంటే నాకొక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కావాలని అనుకోండి. నేనెక్కడో ఇండియాలో చూసుకోను కదా! ఫస్ట్ నేను లోకల్‌గా చూసుకుంటా. ఈస్ దేర్ ఎనీ అడ్వైజర్ ఐ హావ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్‌లోకెళ్ళి సో, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ నియర్ మీ అనో, సో, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఇన్ విజయవాడ అనో, ఇలా నేను గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేశానండి. సో, నేను సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే నాకిక్కడ ప్లేసెస్ అనేవి కనబడుతున్నాయి కదా! సో, మన్వి వెల్త్ అని, ప్రాఫిట్ జోన్ అని, ఫిన్‌వెల్ ఫినాన్షియల్ సర్వీసెస్ అని ఇలా కొన్ని గూగుల్ లిస్టింగ్స్ అయితే నాకు కనబడుతున్నాయి. సో, జనరల్‌గా ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఐ విల్ టేక్ ఎన్ యాక్షన్. నేను ఐదర్ ఐ విల్ గో విజిట్ దేర్ వెబ్‌సైట్. సో, వాళ్ళ వెబ్‌సైట్ అన్నా విజిట్ చేస్తా. లేదు అంటే డైరెక్షన్స్ అన్నా తీసుకుంటా. లేదా వీళ్ళు మొబైల్‌లో సెర్చ్ చేస్తే కాల్ బటన్ కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా కాల్ అయినా చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో, దిస్ ఈస్ అన్ అడ్వాంటేజ్ బేసికల్లీ. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఆల్మోస్ట్ 97% ఆఫ్ పీపుల్ టు లెర్న్ మోర్ అబౌట్ ఎ లోకల్ కంపెనీ ఆన్‌లైన్. అంటే లోకల్ కంపెనీ గురించి డెఫినిట్‌గా గూగుల్‌లో అయితే సెర్చ్ చేస్తారు. అండ్ ఇది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ద ఫస్ట్ స్టెప్ టు లోకల్ ఎస్‌ఈఓ సక్సెస్. అంటే లోకల్‌గా మనం గ్రో అవ్వడానికి ఎస్‌ఈఓ పరంగా మన గూగుల్ లిస్టింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఇంక్రీజ్ విజిబిలిటీ ఇన్ లోకల్ సెర్చెస్. అంటే లోకల్‌గా సెర్చ్ చేసే వాళ్ళకి విజిబిలిటీ పెరగడానికి కూడా గూగుల్ మై బిజినెస్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు బిల్డ్ ట్రస్ట్ విత్ రియల్ రివ్యూస్ అండ్ ఫోటోస్. ఇప్పుడు మనం క్లియర్‌గా చూడొచ్చు కదా! సో, వీ కెన్ సీ ద రియల్ రివ్యూస్. మనం రియల్ రివ్యూస్ చూడొచ్చు. అండ్ దాంతో పాటు వీ కెన్ చెక్ ద ఫోటోస్. మన ఫోటోస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఫోటోస్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద ఫోటోస్ హియర్, రైట్? ఇక్కడ ఫోటోస్ కనబడుతున్నాయి కదా మనకి. సో, వీ కెన్ ఈజీలీ కస్టమర్ టేక్ ఎన్ యాక్షన్ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. ఇది జెన్యూనా కాదా అని చెక్ చేసుకోవడానికి ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో, మీరెవరికన్నా క్లయింట్స్‌కి వర్క్ చేస్తున్నా కానీ, లేదా మీరు మీ బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్‌నైతే వదులుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి గూగుల్ మై బిజినెస్ పరంగా. సో, ప్రతి స్మాల్ బిజినెస్ ఓనర్ కూడా, లేదంటే పెద్ద బిజినెస్ అయినా కూడా, ఇన్ కేస్ ఇఫ్ యూ కమ్ అండర్ సర్వీస్ సెక్టర్, అంటే మీరు సర్వీస్ సెక్టర్ బిజినెస్‌లో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు గూగుల్ మై బిజినెస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో, ఐల్ టెల్ యూ హౌ టు లిస్ట్ యువర్ గూగుల్ మ్యాప్స్. అంటే మనం గూగుల్ మై బిజినెస్‌లో లిస్టింగ్ ఎలా చేయాలనే దాని గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం. లైక్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనే దాని ఫ్యాక్టర్‌లో మనం మాట్లాడుకునేటప్పుడు, సో, మనం ఏం చేయొచ్చంటే దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రియల్ రివ్యూస్ మనం క్రియేట్ చేయొచ్చు. దాంతో పాటు ఫోటోస్ యాడ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ గెయిన్ ట్రస్ట్ ఫ్రమ్ లోకల్ కస్టమర్స్. అంటే లోకల్‌గా మన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఎంతోనో హెల్ప్ అవుతది. అండ్ దాంతో పాటు ఈవెన్ పీపుల్ అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ రివ్యూస్, ఇన్ కేస్ ఇఫ్ పీపుల్ డోంట్ నో అబౌట్ యువర్ బిజినెస్, డెఫినెట్‌లీ దే విల్ స్టార్ట్ క్వెషనింగ్ యూ అబౌట్ యువర్ బిజినెస్ అంటే. అంటే మీ బిజినెస్ గురించి ఖచ్చితంగా క్వెషన్స్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ క్వెషన్స్‌కి అంతా ఆన్సర్ చేయడానికి మీకేంటంటే గూగుల్ మై బిజినెస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇట్స్ నాట్ అబౌట్ ఇవాళ ఏదో కొత్తగా ఇది చేసేది కాదండి. ఫ్రమ్ ద లాస్ట్ 2 డెకేడ్స్, ఆల్మోస్ట్ ఒక 10, 15 ఇయర్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ అనేది, గూగుల్ రివ్యూస్ అనేది పాపులర్ అయింది. సో, బిఫోర్ ఆల్మోస్ట్ 97% ఆఫ్ పీపుల్ ఒక ఇన్ఫర్మేషన్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గూగుల్ రివ్యూస్ అయితే చదువుతారు. సో, గూగుల్ లిస్టింగ్ అయితే చెక్ చేస్తారు. వెబ్‌సైట్ చూస్తారు, ఫోటోస్ చూస్తారు. అండ్ దాంతో పాటు అవర్స్ చూస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఇంకోటి ఇక్కడ క్లియర్‌గా ఉంది కదా! లెర్న్ అబౌట్ కంపెనీ, ఎస్‌ఈఓ సక్సెస్, ఇంక్రీజ్ విజిబిలిటీ, బిల్డ్ ట్రస్ట్. అండ్ అలాగే మన లోకల్ ప్రెజెన్స్‌ని పెంచుకోవడానికి ఎంతగానో హెల్ప్ అవుతది. అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ గూగుల్ మై బిజినెస్? అంటే మనకి గూగుల్ మై బిజినెస్ ఒక కీ ఫీచర్స్ ఏంటో చూడండి. సో, వీ కెన్ గివ్ బిజినెస్ ప్రొఫైల్ విత్ ఎసెన్షియల్ ఇన్ఫో. అంటే మన బిజినెస్ ప్రొఫైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడే చెప్పాం కదా! ఫోటోస్ అని, రివ్యూస్ అని, అబౌట్ అని, కాంటాక్ట్ నంబర్ కానీ, లేదంటే స్టోర్ అవర్స్ కానీ, లేదంటే ఎవ్రీ డీటెయిల్ వీ కెన్ గివ్. లైక్ ఇక్కడ చూడండి. సో, వీ కెన్ యాడ్ అవర్ కస్టమర్ రివ్యూస్. వీ కెన్ ఆస్క్ కస్టమర్ టు రివ్యూ అబౌట్ బిజినెస్ ఆఫ్టర్ ద సర్వీస్. అండ్ వీ కెన్ అప్లోడ్ ద బిజినెస్ అవర్స్ మనం అప్డేట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ అప్లోడ్ అవర్ ఫోటోస్ అండ్ వీడియోస్. అంటే ఎక్కువ సర్వీస్ ఇండస్ట్రీలో ఫోటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతో పాటు విల్ గెట్ ద ఇన్సైట్స్. ఐల్ టీచ్ యూ హౌ టు సీ యువర్ ఇన్సైట్స్. అంటే బేసిక్‌గా మన ఇన్సైట్స్ ఎలా చూసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. అండ్ దాంతో పాటు యూ కీప్ ఆన్ పోస్టింగ్ అబౌట్ పోస్టర్స్ గురించి, ఆఫర్స్ గురించి కూడా మీరైతే ఇందులో పోస్టింగ్ అయితే పెట్టొచ్చు. సో, బేసిక్‌గా బిజినెస్ లిస్టింగ్ ఫ్యూచర్స్ అయితే ఇవే మనకి అడ్వాంటేజ్ ఇక్కడ. సో, బిజినెస్ ఇన్సైట్స్ చూడొచ్చు, పోస్టులు పెట్టొచ్చు, ఆఫర్స్ పెట్టొచ్చు. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ లిస్టింగ్ ఆన్ యువర్ గూగుల్ మ్యాప్స్. అంటే గూగుల్ మ్యాప్స్‌లో మనం లిస్టింగ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా! సో, ఇంక్రీజ్డ్ లోకల్ విజిబిలిటీ. అంటే లోకల్‌గా మనకి విజిబిలిటీ పెరుగుతుంది. అలాగే మనకి వెబ్‌సైట్ ట్రాఫిక్ కూడా పెరుగుతుందండి. ఇక్కడ మీరు చూడండి. హియర్ యూ కెన్ గివ్ ఎ వెబ్‌సైట్, రైట్? ఇక్కడ మనకి వెబ్‌సైట్ కూడా యాడ్ అయ్యి ఉంది కదా! సో, పీపుల్ మే విజిట్ యువర్ వెబ్‌సైట్ బై క్లికింగ్ ఆన్ దిస్ వెబ్‌సైట్ లింక్. అంటే ఇక్కడ క్లిక్ చేసి మన వెబ్‌సైట్ విజిట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మనకి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చూడండి. సో, వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్.
సో పీపుల్ మే క్లిక్ ఆన్ యువర్ వెబ్సైట్ లింక్ అండ్ దే విల్ విజిట్ యువర్ వెబ్సైట్. అంటే మీ యొక్క వెబ్సైట్ విజిట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందండి. సో విల్ సీ దిస్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో పీపుల్ మే విజిట్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ యువర్ గూగుల్. అంటే లోకల్గా మనకి ఇక్కడ క్లిక్ చేసి కూడా మీ వెబ్సైట్ విజిట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనకి వెబ్సైట్ ట్రాఫిక్ అని మాట్లాడుకున్నాం. డ్రైవ్ ఫుడ్ ట్రాఫిక్ టు యువర్ స్టోర్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి యాపిల్ స్టోర్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేశానండి. ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు బై ఎనీ యాపిల్ వాచ్ ఆర్ సంథింగ్, సో డెఫినెట్గా నేను ఫస్ట్ చేసే వర్క్ ఏంటంటే ఇక్కడ నేను గూగుల్లోకి వెళ్ళి స్టోర్ గురించి సెర్చ్ చేస్తాను కదా. సో ఇక్కడ నేను ఏమని సెర్చ్ చేశాను, యాపిల్ స్టోర్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేశాను. నేను సెర్చ్ చేసినప్పుడు జనరల్గా ఇక్కడ నా మెయిన్ టార్గెట్ ఏంటి, నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఐ వాంట్ టు గో టు ద స్టోర్ టు పర్చేస్ ఫోన్ ఆర్ ఏ మొబైల్ ఆర్ ఏ ల్యాప్టాప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నేను ఒక యాపిల్ స్టోర్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అందుకే నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. అంటే మన ఈ గూగుల్ మ్యాప్స్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే జనరల్గా గూగుల్ మై బిజినెస్ అనేది సో స్టోర్ ట్రాఫిక్ క్రియేట్ చేసుకోవడానికి కానీ ఫుడ్ ట్రాఫిక్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే లైక్ ఇట్ హెల్ప్స్ కస్టమర్ డిస్కవర్ డైరెక్షన్స్. లైక్ పీపుల్ కెన్ టేక్ డైరెక్షన్స్ హియర్. ఇక్కడ డైరెక్షన్స్ ఆప్షన్స్ ఉంది కదా, ఈ డైరెక్షన్స్ మీద క్లిక్ చేసి కూడా పీపుల్ విజిట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మనం ఐ థింక్ నాకు తెలిసి మనందరం కూడా ఏంటంటే వీఆర్ ఆల్ యూజింగ్ దిస్ గూగుల్ మ్యాప్స్, రైట్? నాకు తెలిసి ఫ్రమ్ ద లాస్ట్ 15 years ఐఎమ్ యూజింగ్ దిస్ గూగుల్ మ్యాప్స్. ఒక 10 to 15 years నేనైతే గూగుల్ మ్యాప్స్ అయితే వాడుతున్నాను. లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ డ్రైవింగ్ ఏ కార్, ఇఫ్ యూ డోంట్ నో ఎనీ అడ్రస్, డెఫినెట్లీ యూ విల్ టేక్ ద యాక్షన్, డెఫినెట్లీ యూ విల్ టేక్ ద డైరెక్షన్స్, రైట్? సో డైరెక్షన్స్ అయితే మీరు తీసుకుంటారు కదా. సో ఈ తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒకవేళ బిజినెస్ లిస్టింగ్ కరెక్ట్గా మ్యాప్ అవ్వకపోతే ఖచ్చితంగా రాంగ్ అడ్రస్కి అయితే వెళ్తుంది. సో గూగుల్ ఇలాంటి వాటి మీద అయితే ఎక్కువ ప్రజెంట్ వర్క్ చేస్తుంది. సో మాల్ ప్రాక్టీసెస్ కానీ రైట్ లొకేషన్స్కి మ్యాప్ చేయని బిజినెసెస్ అన్నిటి కూడా గూగుల్ అయితే వెరిఫై చేసుకుంటుంది ప్రజెంట్ అది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే హౌ టు గెట్ వెరిఫైడ్. సో బేసిక్గా మీ బిజినెస్ ఎలా వెరిఫై చేసుకోవాలి, గూగుల్లో లిస్టింగ్ చేసినప్పుడు ఎలా మనకి ఎలాంటి ఆథరైజేషన్ ప్రాసెస్ ఉంటుంది, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో యూ గాట్ దిస్ పాయింట్, రైట్? సో మనకు లోకల్ విజిబిలిటీ పెరుగుతుంది, వెబ్సైట్ ట్రాఫిక్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ ట్రాఫిక్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే పీపుల్ కెన్ టేక్ డైరెక్షన్స్ ఫ్రమ్ దేర్ లొకేషన్, అండ్ అలాగే మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అండ్ అలాగే దీనివల్ల మనకి ఏంటంటే క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ అనేది పెరుగుతుందండి. ఇది మనం ఏదైతే గూగుల్ లిస్టింగ్ చేస్తున్నామో దీనివల్ల కూడా మనకు లోకల్ ఎస్ఈఓ అడ్వాంటేజ్ ఉంటుందండి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి మీరు లైక్ ఇందాక మనం చెప్పాం కదా, ఇప్పుడు మనం బ్యూటీ సలూన్ ఇన్ విజయవాడ అని మనం సెర్చ్ చేసాం అనుకోండి, లేదా బ్యూటీ పార్లర్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేస్తే సో మీరు గూగుల్ లిస్టింగ్లో కనపడడం వల్ల, గూగుల్ మ్యాప్స్లో కనపడడం వల్ల సో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే యూ ఆల్సో గెట్ సెర్చ్ ఇంజిన్ బెనిఫిట్. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కూడా సో మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది బికాస్ గూగుల్ ఆల్సో గివ్ ఇంపార్టెన్స్ టు ద లోకల్ రిజల్ట్స్ అని చెప్పాను కదా. సో లోకల్ రిజల్ట్స్లో మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. సో ఐఎమ్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో యాజ్ ఎ ట్రైనర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి కాబట్టి నేను బ్యూటీ సెగ్మెంట్ తీసుకున్నా. సో మీరు ఏ సెగ్మెంట్ అయినా తీసుకోండి, లైక్ ఇట్ మే బి ఫుడ్ డెలివరీ, ఇట్ మే బి ఫినాన్స్ రిలేటెడ్, ఇట్ మే బి ఈ కామర్స్ రిలేటెడ్. అంటే బేసిక్గా ఈ కామర్స్ వాళ్ళకి గూగుల్ మై బిజినెస్తో పెద్ద పని లేదు. ఎస్పెషల్లీ స్టోర్ బిజినెస్ చేసే వాళ్ళకి, సర్వీస్ బిజినెస్, ఇన్ స్టోర్ బిజినెస్ చేసే వాళ్ళకి, సర్వీస్ బిజినెస్ చేసే వాళ్ళకి జనరల్గా ఈ గూగుల్ మ్యాప్స్ అయితే మనకు బాగా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఈఓ బెనిఫిట్స్ ఏమున్నాయనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇట్ ఇంప్రూవ్స్ లోకల్ ఎస్ఈఓ ర్యాంకింగ్. ఇప్పుడే నేను చెప్పాను కదా, మన లోకల్గా మన ఎస్ఈఓ ర్యాంకింగ్ని డెవలప్ చేసుకోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో హెల్ప్స్ అపియర్ ఇన్ గూగుల్ 3 ప్యాక్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ గూగుల్ 3 ప్యాక్ అనే దాని మీద కూడా కనబడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, చూసారా? So the Google 3 pack is a feature on Google search results that displays the top 3 local business relevant to users search query. It is also known as local pack map or local map pack or snack pack, whatever it is. సో ఇది చూసారా, మనకి ఇందాక మనం సెర్చ్ చేసాం కదా ఇక్కడ. సో ఇక్కడ 3 రిజల్ట్స్ కనబడుతున్నాయి కదా. యూజువల్లీ వీ కాల్ ఇట్ యాజ్ ఏ 3 ప్యాక్. అంటే వాట్ ఎవర్ మీరు లిస్టింగ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా బెస్ట్ ఎవరైతే ఉన్నాయో టాప్ 3లో చూపిస్తాయి. సో టాప్ 3లో చూపించినప్పుడు డెఫినెట్లీ పీపుల్ మే టేక్ ఎన్ యాక్షన్, డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకుంటారండి. సో అండ్ అలాగే మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఎన్హాన్సెస్ మొబైల్ సెర్చ్ విజిబిలిటీ. అంటే మ్యాక్సిమం ఇవాళ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 90% ఆఫ్ హిట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మొబైల్ డివైసెస్. అంటే ఎక్కువ హిట్స్ కూడా మొబైల్ డివైసెస్ నుంచే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ దేర్ ఇప్పుడు మ్యాక్సిమం వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా సెర్చ్ ఇంజిన్ అనేది వాడుతున్నారండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద టైపింగ్, అంటే టైపింగ్ చేసే బదులు
పీపుల్ ఏం చేస్తున్నారంటే వాయిస్ కూడా వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా సెర్చ్ ఇంజిన్ నుంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటారు. సో దీనివల్ల కూడా మనకైతే హెల్ప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు లోకల్ ఎస్ఈఓ ర్యాంకింగ్ పరంగా మొబైల్‌లో సెర్చ్ చేసినట్టు విజిబిలిటీ పరంగా అలాగే గూగుల్ 3 ప్యాక్ అపియరెన్స్ ఏదైతే నేను చెప్పానో అది కూడా మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇన్సైట్స్ యూ గెట్ ఫ్రమ్ జీఎంబీ అండి. సో హౌ పీపుల్ ఫైండ్ యువర్ బిజినెస్ అంటే పీపుల్ ఎలా మీ బిజినెస్‌ని ఫైండ్ ఔట్ చేశారు? ఎలాంటి కాల్స్ తీసుకున్నారు? ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు? మీ వెబ్‌సైట్ విజిట్ చేశారా? లేదా మీకు కాల్ చేశారా? లేదంటే డైరెక్షన్స్ తీసుకున్నారా? ప్రతి డేటా కూడా మనకైతే అవైలబుల్ ఉంటుంది. ఐల్ ఓపెన్ వన్ రియల్ టైమ్ అకౌంట్. ఐల్ షో యూ థాట్ పార్ట్. ఓకే. అండ్ వాట్ ఈస్ ద కస్టమర్ ఎంగేజ్‌మెంట్? ఎంతమంది ఎంగేజ్ అయ్యారు? మీరు ఎంత కంటెంట్ పోస్ట్ చేశారు? ఎన్ని రివ్యూస్ వచ్చాయి మీకు? సో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్రతిది కూడా అది పెర్ఫార్మెన్స్ ట్రెండ్స్‌లో ఉంటుందండి. సో పెర్ఫార్మెన్స్‌లోకెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంప్లీట్‌గా. అండ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా! హౌ కస్టమర్స్ ఫైండ్ యువర్ బిజినెస్ ఆన్‌లైన్. సో హౌ మెనీ కస్టమర్స్ టేకెన్ లైక్ ఎంతమంది కాల్ చేశారు? ఎంతమంది ఎంగేజ్ అయ్యారు? వాళ్ళ బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. సో లెట్ మీ గివ్ ఎ క్విక్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ హౌ టు లిస్ట్ ఎ బిజినెస్ ఆన్ గూగుల్ మ్యాప్స్. అంటే బేసిక్‌గా మనం గూగుల్ మ్యాప్స్‌లో ఎలా మనం ఫస్ట్ లిస్టింగ్ చేయాలని దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో యూ సింప్లీ గో అండ్ సెర్చ్ ఇన్ గూగుల్ ఫర్ maps.google.com. సో maps.google.com అని సెర్చ్ చేయండి. సో మీరు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకి దెర్ ఇస్ ఎ పాయింట్ లైక్ యాడ్ బిజినెస్ అని కనపడుతుందండి. యాడ్ యువర్ బిజినెస్ అని ఉంది కదా! యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ యువర్ బిజినెస్. మీరు ఇక్కడ యాడ్ యువర్ బిజినెస్ మీద క్లిక్ చేస్తే అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ మీద క్లిక్ చేసి దెన్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ బిజినెస్ నేమ్. ఇక్కడ మనం ఏం చేయాలి? మన యొక్క బిజినెస్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఊరికే ఏదో ఒక డమ్మీ పెడుతున్నాను. శ్రీ ఇంటీరియర్స్ అని పెట్టాను. అండ్ ఐ నీడ్ టు గివ్ మై బిజినెస్ కేటగిరీ. నేను ఇక్కడ బిజినెస్ కేటగిరీ అని ఇవ్వాలి. సో ఇక్కడ ఏవైతే బిజినెస్ కేటగిరీస్ ఉంటే అవే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూ కెన్ యాడ్ లైక్ మనం ఈ బిజినెస్ కేటగిరీస్ అనే తర్వాత అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఏ ఫేస్బుక్ పేజ్ అంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఫేస్బుక్ పేజ్ నేమ్ ఎలా అయితే ఇస్తారో సేమ్ పేజ్ నేమ్ ఇవ్వండి మీ బిజినెస్ పేజ్ నేమ్. అండ్ దాంతోపాటు బిజినెస్ కేటగిరీ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో డూ వాంట్ టు యాడ్ ఎ లొకేషన్ కస్టమర్స్ కెన్ విజిట్ లైక్ ఎ స్టోర్ ఆర్ ఆఫీస్ అంటే మీది స్టోర్ ఆర్ ఆఫీసా లేదంటే కస్టమర్ విజిటింగ్ ఆప్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని గివ్ ఎస్ ఆర్ నో లేదంటే నో ఇవ్వండి లేదంటే ఎస్ ఇవ్వండి. అండ్ హియర్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ బిజినెస్ అడ్రస్ అంటే బేసిక్గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క బిజినెస్ అడ్రస్ అనేది క్లియర్గా డోర్ నెంబర్తో సహా మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఐమ్ జస్ట్ ఎంటరింగ్ సమ్ ర్యాండమ్ అడ్రస్ ఆర్ మై ఆఫీస్ అడ్రస్ ఫర్ యువర్ ఐడియా పర్పస్ నేను ఇది చేస్తున్నా. ఓకే ఊరికే మన అడ్రస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. మీరు క్లయింట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం యూ నీడ్ టు కలెక్ట్ ఫ్రమ్ ద క్లయింట్. అండ్ యూ నీడ్ టు యాడ్ అడ్రస్ లైక్ క్లియర్గా మీరు అడ్రస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే and you need to give the city, so which city you're from, and enter your pin code. And state, you need to select the state. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి విచ్ స్టేట్ యువర్ ఫ్రమ్. అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దిస్ ఇస్ యువర్ బిజినెస్ అని. సో సెలెక్ట్ నన్ ఆఫ్ దిస్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూ నీడ్ టు పిన్ యువర్ అడ్రస్ అండి. బేసిక్గా మీరు ఇక్కడ అడ్రస్ అయితే పిన్ చేయాల్సి ఉంటుంది. సో గో హియర్ అండ్ యూ కెన్ చెక్ యువర్ క్లియర్ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే మీ యొక్క ఆఫీస్ అడ్రస్ ఏదైతే ఉందో అది క్లియర్గా మ్యాప్ చేసుకోండి. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఈ గూగుల్ లిస్టింగ్ క్రియేట్ చేసేటప్పుడు లైక్ డైరెక్ట్గా మీ కస్టమర్కి మీరు క్రియేట్ చేస్తున్నారంటే అదే పిన్లో ఉండండి, అదే లొకేషన్లో ఉండి పిన్ అయితే యాడ్ చేయండి. సో దానివల్ల మీకు ఏంటంటే ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే మీరు యాడ్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇట్ విల్ షో సమ్ అదర్ అడ్రస్ అంటే నేను వేరే అడ్రస్లో ఉన్నాను కాబట్టి వేరే అడ్రస్ అయితే చూపిస్తుంది. అదే మీరు ఆ పర్టికులర్ లొకేషన్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సో లెట్ మీ క్లిక్ అలౌ దిస్ టైమ్. సో ఇట్ విల్ షో సమ్ అదర్ అడ్రస్ అండి. ఇక్కడ చూసారా ఇది సమ్ అదర్ అడ్రస్ అయితే మనకు కనబడుతుంది, ఇది లోడ్ అవుతుంది. ఓకేనా. సో నేనేదైతే ఏ లొకేషన్లో ఉన్నానో ఆ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తీసుకుంటుంది. సో తీసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ అయితే చేస్తుందండి. ఓకేనా. సో వన్స్ యూ మ్యాప్ దిస్ అడ్రస్ అంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి మీ బిజినెస్ నేమ్ ఇచ్చారు, కేటగిరీ ఇచ్చారు, తర్వాత మీ బిజినెస్ అడ్రస్ యాడ్ చేశారు, తర్వాత మ్యాపింగ్ అంటే పిన్ చేయమంటుంది. సో వన్స్ మీరు పిన్ చేసిన తర్వాత యూ నీడ్ టు క్లిక్ కన్ఫర్మ్. వన్స్ యూ క్లిక్ కన్ఫర్మ్ దెన్ యూ నీడ్ టు give these details. Do you provide deliveries or home and office visits? Give us and click on next. And here you need to add your service areas అంటే మీరు వేరే ఏరియాస్కి ఏమైనా సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ అడ్రసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూర్ ఆఫరింగ్ సర్వీసెస్ నియర్ గుంటూరు, ఇలా మీరు సో విజయవాడ అంటే నియర్ బై లొకేషన్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎస్ఈఓ పరంగా కూడా హెల్ప్ అవుతుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ హియర్ వీ నీడ్ టు యాడ్ యువర్ ఫోన్ నెంబర్. అంటే బేసిక్గా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు యూ నీడ్ టు మెన్షన్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్. అంటే మీ యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందండి. నేను ఊరికి ఇలా యాడ్ చేస్తున్నా. లెట్ మీ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో వాట్ కస్టమర్ డీటెయిల్స్ డూ వాంట్ టు షో యువర్ కస్టమర్స్? ఫోన్ నెంబర్, వెబ్సైట్. సో ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవాలి, వెబ్సైట్ యాడ్ చేసుకోవాలి. So here you guys can see, right, select a way to get verified అని. Google needs to verify or manage this business. అంటే you need to get a phone code or email code. అంటే మనకి ఇక్కడ ఈమెయిల్ కోడ్ ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు, ఫోన్ కోడ్ ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు, లేదనుకుంటే బిజినెస్ వీడియో కూడా మనం రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా చూడండి, దిస్ ఈస్ ద లేటెస్ట్ ఆప్షన్ గివెన్ బై గూగుల్. అంటే సో గూగుల్ లేటెస్ట్గా ఈ ఆప్షన్ అయితే ఇచ్చింది. సో యూ నీడ్ టు రికార్డ్ ఏ వీడియో ఆఫ్ యువర్ బిజినెస్. అంటే జనరల్గా సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఫేక్ ప్రొఫైల్స్ అనేవి క్రియేట్ చేసేస్తున్నారు. సో వాళ్ళ కోసం గూగుల్ ఏం చేసిందంటే లైక్ అరే బాబు నువ్వు బిజినెస్ లేకుండానే బిజినెస్ అనేది లిస్ట్ చేసేస్తున్నావు. సో గూగుల్ ఏం అడుగుతుందంటే ఈవెన్ దో ఇఫ్ యూ వెరిఫై విత్ ద ఫోన్ కోడ్ ఆర్ ఈమెయిల్ కోడ్, గూగుల్ డెఫినెట్లీ విల్ ఆస్క్ అబౌట్ బిజినెస్ వీడియో. డెఫినెట్గా బిజినెస్ వీడియో అయితే మనకి ఆఫర్ చేయమంటుంది. మీరు ఈ బిజినెస్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత సో యూ మస్ట్ వెరిఫై ఫ్రమ్ యువర్ మొబైల్. అంటే బేసిక్గా మీ మొబైల్ ద్వారా మీరైతే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ బిజినెస్ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత సో యూ నీడ్ టు కనెక్ట్ విత్ నెక్స్ట్ క్లిక్ చేసి మీ మొబైల్కి అయితే కనెక్ట్ అయిపోతుందని చూడండి. మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తుంది. 1 సెకండ్. సో క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది కదా, సో యూ నీడ్ టు క్లిక్ స్టార్ట్ రికార్డింగ్. మీకు క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో యూ నీడ్ టు లాగిన్ ఫ్రమ్ యువర్ ఈమెయిల్ ఐడి. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా సైన్ ఇన్ చేసుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మీ బిజినెస్ అడ్రస్ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ బ్యానర్ దగ్గర నుంచి అలాగే మనం ఆఫీస్లోకి వచ్చిన మినిమల్ డీటెయిల్స్ లైక్ టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, లేదంటే ఎక్విప్మెంట్ కానీ, ఇన్ఫ్రా కానీ, ఎవ్రీథింగ్ లైక్ యూ నీడ్ టు రికార్డ్ దిస్ వీడియో అండ్ అప్లోడ్ ఇట్. అంటే ఈ వీడియో మొత్తం మీరు రికార్డ్ చేసి సో గూగుల్కి అయితే అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ యూ అప్రూవ్ ఇట్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ వెరిఫై. అంటే అట్లీస్ట్ ఒక 24 hours అలా కొన్నిసార్లు టైం పడుతుంది. సో వన్స్ ఈ అకౌంట్ వెరిఫై అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ షో యువర్ బిజినెస్ ఆన్ గూగుల్. అంటే ఆ తర్వాతే మీ బిజినెస్ అనేది గూగుల్లో కనపడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, లేదైతే మీ బిజినెస్ గూగుల్లో అయితే కనపడదు. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ వెరిఫై ఇట్. అంటే వెరిఫై చేసేదాకా అయితే చూపించదు, వెరిఫై చేసిన తర్వాత మాత్రమే చూపిస్తుంది అండి. సో రైట్ నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. వై? బికాస్ సో దిస్ ఇస్ జస్ట్ ఎ డమ్మీ అకౌంట్. సో ఐ క్లిక్ ఆన్ వెరిఫై లేటర్. సో వెరిఫై లేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు కొన్ని డీటెయిల్స్ ఇస్తుందండి. సో యాడ్ యువర్ బిజినెస్ అవర్స్. ఇక్కడ జనరల్గా మీరు ఏం చేయాలంటే సో మీ యొక్క బిజినెస్ అవర్స్ అనేది మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ సో మీరు ఏ డేట్ ఓపెన్ చేస్తున్నారు అండ్ మీరు ఏ టైంకి మీ యొక్క ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ లైక్ 24 hours. ఐ కెన్ డూ దట్. లేదు అంటే నేను ఒక స్పెసిఫైడ్ టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock అని మెన్షన్ చేసాం. And I want to close it by 6 o'clock. Like you can keep 6 p.m. Okay. So you can add some more hours. అంటే ఇంకా మీరు ఇంకా అవర్స్ కూడా మీరు పెట్టచ్చు. ఇలా మీరు ప్రతిదీ కూడా మీరు యాడ్ చేసుకుంటే అయితే పోవచ్చు అండి. సో వన్స్ యూ యాడ్ దిస్ డీటెయిల్స్, అంటే బేసిక్గా మీరు ఏంటంటే 1 by 1 యాడ్ చేసిన తర్వాత సో దెన్ యూ నీడ్ టు యాడ్ యువర్ బిజినెస్ డిస్క్రిప్షన్. అంటే బేసిక్గా మీరు ఏం చేయాలంటే సో మీ యొక్క బిజినెస్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాక్చువల్లీ మనకి బిజినెస్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి విల్ హ్యావ్ 750 characters. అంటే ఆల్మోస్ట్ మనకి 750 characters అయితే ఉంటుంది. ఈ 750 charactersలో యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ బిజినెస్. అంటే మీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఏంటి అలా, అండ్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యువర్ ఆఫరింగ్, మీరు ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు, సో మీ బిజినెస్ ఎప్పటి నుంచి, ఐ మీన్ టు సే దట్ లైక్ సో ద ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు గివ్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, మనం ఇందాక సెర్చ్ చేసాం కదా ఇక్కడ. సో ఇక్కడ మనం ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ అబౌట్, మన అబౌట్ సెక్షన్లోకి వెళ్తే యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్, రైట్? You can see this content, right? They have mentioned about the content here. And if you go any business అండి, మనం ఏ బిజినెస్ తీసుకున్నా కూడా సో జనరల్గా ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేస్తారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూర్ డూయింగ్ ఎస్ఈఓ ఫర్ యువర్ బిజినెసెస్. ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఫ్రమ్ మాన్యూ సలూన్ ఇన్ విజయవాడ, బెస్ట్ హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ ఇన్ విజయవాడ అని చెప్పి మెన్షన్ చేశారు. సో వీళ్ళు డైరెక్ట్గా కీవర్డ్స్ మెన్షన్ చేసేసారండి. సో దీని గురించి మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. అంటే లైక్ సో విల్ టాక్ అబౌట్ హౌ టు డూ
హౌ టు ఆప్టిమైజ్ యువర్ గూగుల్ మై బిజినెస్. అంటే మీ యొక్క గూగుల్ మై బిజినెస్ని మీరు ఎలా ఆప్టిమైజ్ చేయాలనే దాని గురించి కూడా మనం రేపటి సెషన్లో అయితే మాట్లాడుకుందాం. సో డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, సో టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ లిస్టింగ్. అంటే మనం లిస్టింగ్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో రేపటి సెషన్లో మనం ఏంటంటే ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఇప్పుడు నాకు కొన్ని కేటగిరీ ఫైండర్ ఇలా కొన్ని టూల్స్ నేను కొన్ని టూల్స్ వాడుతున్నాను. బేసిక్గా టూల్స్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో లైక్ ఇక్కడ క్లియర్గా మనకి ఏంటంటే చూసారా, వీళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు కదా, మీరు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఐమ్ స్కిపింగ్ దిస్ ఆప్షన్. దెన్ యూ నీడ్ టు అప్లోడ్ ఏ స్టోర్ ఫ్రంట్ ఫోటో. ఇప్పుడు క్లియర్గా చూసారా, మీకు స్టోర్ ఫ్రంట్ అంటే సర్వీస్ రిలేటెడ్ కానీ బ్యానర్స్ కానీ కంప్లీట్గా పిక్చర్స్ తీసి మీరైతే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. దెన్ స్కిప్ ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ ఎక్స్టీరియర్ ఇమేజెస్, ఇంటీరియర్ ఇమేజెస్ అంటే ఎక్స్టీరియర్ ఇమేజెస్ కానీ ఇంటీరియర్ ఇమేజెస్ కానీ, సో మీ బిజినెస్ రిలేటెడ్ ఫొటోస్ అన్నీ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో. సో జస్ట్ కీప్ ఇట్. అండ్ దెన్ యూ కెన్ అడ్వర్టైజ్ హియర్. అంటే మీ గూగుల్ యాడ్స్ ద్వారా కూడా మీరు అడ్వర్టైజ్ అయితే చేసుకోవచ్చు. బట్ రైట్ నో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. సో జస్ట్ కీప్. అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్, సో యూ కెన్ జస్ట్ కీప్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ యువర్ ఎడిట్స్ విల్ బీ వన్స్ యు ఆర్ వెరిఫైడ్. అంటే బేసిక్గా మీ ఎడిట్స్ అనేవి వెరిఫై అంటే వన్స్ మీ అకౌంట్ అనేది బిజినెస్ వీడియో మొత్తం అప్లోడ్ చేశాక మాత్రమే. సో బేసిక్గా మీకు ఏంటంటే లైక్ మన గూగుల్ మై బిజినెస్లో మన యొక్క బిజినెస్ అనేది కనబడడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటిల్ అన్లెస్ సో మన బిజినెస్ అయితే గూగుల్లో అయితే కనపడదండి. సో వాట్ ఎవర్ యూ డూ, లైక్ ఇప్పుడు చూడండి, సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మనం చెక్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మన కేటగిరీస్ గురించి, డిస్క్రిప్షన్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా రేపటి సెషన్లో మనం మాట్లాడుకుందాం. ఇలా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, లొకేషన్ కానీ, అవర్స్ కానీ, మోర్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్ ఇట్ బై క్లికింగ్ ఆన్ ఎడిట్ ఇన్ఫర్మేషన్. ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తే సో మీరు ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా మీ బిజినెస్కి రివ్యూస్ ఇస్తే ఆ రివ్యూస్ కూడా మీరు రిప్లై ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటు యూ కెన్ అప్లోడ్ ద ఫొటోస్ ఆల్సో. మీరు ఈ ఫొటోస్ అనేవి కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఉంది. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఈ అడ్వర్టైజ్ వచ్చేసరికి బేసికల్లీ వీ విల్ యూజ్ ఇట్ ఫర్ ఈ అడ్వర్టైజ్ అనే ఆప్షన్ మనం ఏంటంటే గూగుల్ యాడ్స్కి అయితే ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ. అది మనం దాని గురించి విల్ డిస్కస్ అబౌట్ గూగుల్ యాడ్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ క్లాసెస్. అండ్ ఎడిట్ ప్రొడక్ట్స్లో అయితే మనకి ఎడిట్ ప్రొడక్ట్స్లో మన ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే సర్వీస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉండవు కాబట్టి ప్లీజ్ ఇగ్నోర్. అదే మీరు ఈ కామర్స్ రిలేటెడ్ ఏదైనా, స్టోర్ రిలేటెడ్ ఏదైనా మీరు చేస్తున్నారంటే మీరు ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు సర్వీసెస్ రిలేటెడ్ అయితే సర్వీసెస్ రిలేటెడ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ అండ్ దెన్ హియర్ యూ గ్యాస్ కెన్ యాడ్ ద సర్వీసెస్. ఇక్కడ కస్టమ్ సర్వీస్ అని ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మాడ్యులర్ కిచెన్ అని. సో మాడ్యులర్ కిచెన్ డిజైన్ అని నేను యాడ్ చేశాను. సో యూ కెన్ క్లిక్ సేవ్. మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. Okay, if you want to add more services, and if you want to add more services, you guys can add more services. మీ సర్వీసెస్ అయితే యాడ్ చేయొచ్చు. దీనివల్ల కూడా మీ గూగుల్ మై బిజినెస్లో మనం ర్యాంకింగ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్ ఏ క్వశ్చన్ దెన్ యూ గైస్ కెన్ ఆన్సర్ ఇట్. అంటే ఇక్కడ మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు అడిగిన క్వశ్చన్స్కి. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ పోస్ట్ స్టోరీస్ అవి పెట్టుకోవడానికి మనకి యాడ్ అప్డేట్ ఉంటుంది. అలాగే మనకి యాడ్ ఆఫర్ అని ఉంటుంది. మన ఆఫర్ ద్వారా కూడా మనం అయితే పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తుంటే ఆ ఈవెంట్ రిలేటెడ్ పోస్టర్స్ కూడా ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. అంటే లైక్ వాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ లిస్టింగ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్. అంటే బేసిక్గా మీ యొక్క బిజినెస్ అనేది గూగుల్లో లిస్టింగ్ చేయడం వల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ డెఫినెట్గా మీకు ఏంటంటే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, అడ్వాంటేజ్ లేకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి లైక్ ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ అకౌంట్. ఎందుకంటే మనం యూస్ చేయం, జస్ట్ మనం లెర్నింగ్ పర్పస్ కోసం ఇది క్రియేట్ చేసాం కాబట్టి. సో లెట్ మీ రిమూవ్ దిస్. అంటే ఖచ్చితంగా మనం అయితే ఇప్పుడు చూడండి ఆల్రెడీ వీ హ్యావ్ లిస్టెడ్ అవర్ గూగుల్. మేము ఆల్రెడీ గూగుల్లో మా బిజినెసెస్ అనేవి లిస్ట్ చేస్తాం. వీటి గురించి కూడా ఎంక్వైరీస్ అనేవి జనరేట్ అవుతాయి. అలాగే వీ హ్యావ్ అదర్ బిజినెసెస్. అంటే ఇప్పుడు మా క్లయింట్ బిజినెసెస్ అకౌంట్స్ కూడా ఉంటాయండి. సో ఆ బిజినెసెస్ కూడా మనం ఏం చేస్తామంటే వీ విల్ బీ ఆప్టిమైజింగ్ ఇట్. అంటే సో రేపటి మన సెషన్లో ఏంటంటే విల్ బి టాకింగ్ అబౌట్ హౌ టు ఆప్టిమైజ్ యువర్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. సో గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ మనం రేపటి సెషన్లో మాట్లాడుకుందాం. ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఇంకా సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి, మనం ఎలాంటి ఏ టూల్స్ వాడచ్చు. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇవాళ మన అసైన్మెంట్ వచ్చేసరికి యూ గ్యాస్ కెన్ టేక్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ జిఎంబి ఎవ్రీవేర్. సో జిఎంబి ఎవ్రీవేర్ అనేది ఒక ప్రీమియం టూల్ అండి. బట్ కాకపోతే దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ టూల్ ఫర్ ఆప్టిమైజింగ్ యువర్ గూగుల్ మై బిజినెస్. అంటే గూగుల్ మ్యాప్స్ మన గూగుల్ మై బిజినెస్కి లోకల్ ఎస్ఈఓ పరంగా
సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఈ టూల్ గురించి కొంత మీరైతే ఎక్స్‌ప్లోర్ అవ్వండి. అలాగే మీరు లైక్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఫర్ జీఎంబీ ఎవ్రీవేర్ ఆల్టర్‌నేటివ్స్. జీఎంబీ ఎవ్రీవేర్ ఆల్టర్‌నేటివ్ టూల్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏమన్నా ఉంటే మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చండి. సో దీస్ ఆర్ ద టూల్స్ యాక్చువల్లీ. ఇప్పుడు చూసారా బ్రైట్ లోకల్ వాడొచ్చు, సెమ్‌రష్ వాడొచ్చు, ఎస్ఈ ర్యాంకింగ్ వాడొచ్చు, ఎక్స్ట్ వాడొచ్చు, వైట్ స్పార్క్ అని, జీఎంబీ బ్రీఫ్ కేస్ అని, లోకల్ వైకింగ్ అని, మాజ్ లోకల్, సోసై లైక్ సైన్ అప్. So all these tools are used for Google My Business optimization. So right now we are talking about AI. అంటే మీరు గమనించారో లేదో when I'm taking my classes, I'm involving this AI part and ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఫర్దర్‌గా మీ వర్క్ అనేది ఈజీగా చేసుకోవడానికి. సో మేబీ లైక్ ఐల్ టేక్ 1 ఆర్ 2 క్లాసెస్ అండి. అంటే మన సెషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యే లోపల సో నేను చాట్‌జీపీటీ రిలేటెడ్‌గా, కంటెంట్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా నేను కొన్ని సో మీకైతే ఏ టూల్ ఎక్స్‌ప్లనేషన్స్ అయితే నేను చేస్తాను. సో దట్ యూ గైస్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో వెన్ యూఆర్ ఆప్టిమైజింగ్ యువర్ కంటెంట్ అంటే బేసిక్‌గా మీరు ఎస్ఈఓ చేసేటప్పుడు గానీ, కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు గానీ, అంటే మీరు ఏ టూల్ వాడుతున్నా అంటే ఎస్ఈఓ టూల్ వాడుతున్నా, గూగుల్ మై బిజినెస్ టూల్స్ వాడుతున్నా, లేదంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నా, లేదా గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నా, లేదా ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలన్నా, ప్రతి దానికి కూడా మనకి మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే కంటెంట్ అండి. అంటే ప్రతిదానికి కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా మనం సో వి గైస్ కెన్ యూజ్ చాట్‌జీపీటీ లేదంటే గ్రావిటీ రైట్ లేదా ఇలాంటి టూల్స్ వాడి కూడా మనం కంటెంట్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ప్రెజెంటింగ్ యువర్ బిజినెస్ ఆన్ ఆన్‌లైన్. అంటే ఆన్‌లైన్‌లో మన బిజినెస్‌ని ప్రెజెంట్ చేయడానికి మెయిన్‌గా మనం డిజిటల్ మార్కెటింగ్ అయితే చేస్తున్నాము. సో టుమారో విల్ టాక్ అబౌట్ జీఎంబీ ఎవ్రీవేర్. సో రేపటి మన సెషన్‌లో ఏంటంటే జీఎంబీ ఎవ్రీవేర్ గురించి మాట్లాడతాను. అండ్ దాంతో పాటు లైక్ విల్ టాక్ అబౌట్ జీఎంబీ ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడతాను. సో వీటి గురించి మాట్లాడిన అండ్ టుమారో విల్ టాక్ అబౌట్ ఇది కంప్లీట్ చేశాక విల్ గో ఫర్ ఎ న్యూ టాపిక్ అండి. మనం న్యూ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇఫ్ యూ గైస్ హావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ ఆస్క్.